మురళి. ఓకే, అయోధ్యలో రామ్ మందిర్ ఓపెన్ అవుతుంది కదా బ్రో, మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ఎన్నో 500 ఇయర్స్ తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటున్నాము. మామూలుగా ఇండియాకి 1947లోనే వచ్చింది అనుకుంటున్నారు, కానీ ఈరోజు నిజమైన స్వాతంత్రం వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఈ రోజే నిజమైన స్వతంత్రం వచ్చిందని ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధానికి ఈరోజు విడుదల అయిందని అనుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇండియన్సే కాకుండా అందరూ తెలుగు వాళ్ళందరూ ఎదురు చూస్తున్న కళ నెరవేరిందని నేను అనుకుంటున్నాను. అయోధ్య మూమెంట్ స్టార్ట్ చేసింది మనం చూసుకుంటే కూడా గతంలో ఎల్కే అడ్వాణి, లాల్కృష్ణ అడ్వాణి, మురళీ మనోహర్ జోషి, అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఇన్ని సంవత్సరాలు అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణం జరగకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు మనం? అవన్నీ పొలిటికల్ రీజన్స్, అవన్నీ మనం మాట్లాడకూడదు. పొలిటికల్ రీజన్స్ అవన్నీ. మొత్తానికైతే అయోధ్యలో రామ్ మందిర్ ఓపెన్ అయింది కదా, మీకు చాలా సంతోషంగా ఉందనుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఖచ్చితంగా ఒకసారన్నా చూడాలి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి మన రైల్వే వారు ట్రైన్స్ కూడా వేశారు. మన సికింద్రాబాద్ నుంచి, వైజాగ్ నుంచి అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చూడాలి. చాలా లోపల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్య. దేశ ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూసే భాగ్యం అనేది ఇప్పుడు లభించిందని అనుకుంటున్నాను. అంటే రాముడు ప్రపంచంలో ప్రతి మానవాళికి ఆదర్శం అంటారు కదా, ఎందుకు అలా అంటారు? రాముడిని ఎందుకు ఐడల్గా తీసుకున్నారు? ఎందుకంటే సీతారాములు అనేది జస్ట్ అది ఒక ఏమని చెప్తారు, వాళ్ళు భగవంతుడు అని నేను చెప్పలేను. వాళ్ళు భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు మామూలుగా రామాయణం అంటే అది మన ఆది కావ్యం అని చెప్తాము. మళ్ళీ జీవితంలో మనం వాటిని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. ప్రతి జంటలు చూస్తే సీతారాములు అని అనుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి రాముడి గురించి. ఓకే. హనుమంతుడు రాముడిని మొదటిసారిగా ఎక్కడ కలిశారండి? కిష్కింద. సీతాదేవి గారి జన్మస్థానం ఎక్కడ? మిథిలా. ఎక్కడుంది మిథిలా? ఇప్పుడు ప్రజెంట్ ఏ దేశంలో ఉంది? నేపాల్లో. ప్రపంచంలో అతిపెద్ద రామ మందిరం ఎక్కడుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మన అయోధ్య. దీనికన్నా పెద్దది లేదని నేను అనుకుంటున్నా. ఇండోనేషియాలో ఉంది. ఓకే. రాముడికి లక్ష్మణుడు కాకుండా, అంటే లక్ష్మణుడు ఎన్నోవారు అనుకుంటున్నారు అన్నదమ్ములలో? థర్డ్ వన్. సెకండ్ ఎవరు? భరతుడు. లక్ష్మణుడి భార్య పేరు చెప్పగలరా? ఊర్మిళ. సీతారాములు వనవాసానికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? 14. ఫైనల్గా రాముడి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సందేశం ఇవ్వాలంటే ఒక్క మాటలో ఏమని చెప్తారు? రాముడి గురించి చెప్పాలంటే ఆయన యుగ పురుషుడు. ఆయన అందరికీ ఆదర్శంగా తీసుకుంటే మంచిది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెడీనా? హలో, మీ పేరు? శ్రావణి. అయోధ్యలో రామ్ మందిర్ ఓపెన్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు అయోధ్యలో రాముడు జన్మించింది అక్కడ లేదు, ఇక్కడ దేశాల్లో అయితే ఉంది కదా టెంపుల్స్లో, అక్కడ లేదు. ఆయన పుట్టిన జన్మస్థలం కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎస్. అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది కదా, అంటే మీరు అనుకున్నారా మా జనరేషన్లో ఇది వస్తుంది, బిల్డ్ చేస్తారు అని? నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ 500 ఇయర్స్ తర్వాత కదా, ఓకే, హ్యాపీ. అంటే దీని వెనకాల ఊరి మోదీ గారి యొక్క హస్తమే ఉందా, లేకుంటే చాలా ప్రజలు విరాళాలు కదా. ఓకే, ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదనుకుంటున్నాను నేనైతే. విరాళాలు భారీగా వచ్చినాయి కదా దానికి. అంటే ఈ సందర్భంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి మీకు, ఓకేనా? రాముడు ఎక్కడ పుట్టారండి? అయోధ్య రామపురి. సీతారాములు వనవాసానికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? నాకు తెలీదండి. తెలీదు. 14 సంవత్సరాలు. ఓకే. సీతాదేవి ఎక్కడ పుట్టింది? మిథిలాల్. ఎక్కడ, ఏ దేశం? ఉత్తరప్రదేశ్. అయోధ్యలో ఉంది. నేపాల్. ఆయన అడుగుతారు, చెప్పండి. లక్ష్మణి భార్య పేరు ఏం పేరు? ఊర్మిళాదేవి. మొత్తము దశమ మహారాజు గారికి ఎంతమంది పిల్లలు? 4 నెంబర్స్. ఎవరెవరు చెప్తారా నేమ్స్? నో ఐడియా. పేర్లు తెలీదా? రాముడు,
భరతుడు, లక్ష్మణుడు, క్షత్రజ్ఞ. ఓకే మీరు చెప్పారు కదా. లాస్ట్గా రాముడి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పర్ఫెక్ట్. ఓకే. థ్యాంక్ యూ.